రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది మధ్య ఘర్షణ, వాగ్వివాద సంఘటన రచ్చకెక్కడంతో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్ గురువారం మధ్యాహ్నం ఆసుపత్రిని తనిఖీ చేశారు. వైద్యులు సిబ్బందితో విచారణ జరిపారు. ఘటనపై స్టేట్మెంట్స్ తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త ఆసుపత్రి భవన నిర్మాణం పనులు పూర్తి కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తృతపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆకస్మికంగా రాయదుర్గం హాస్పిటల్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీ సందర్భంలో కొన్ని సూచనలు, సలహాలు సిబ్బందికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు కొంత సిబ్బంది మధ్యలో కొంత ఘర్షణ, వాగ్వాదం జరిగింది అని చెప్పి తెలియజేయటం జరిగింది. దాని మీద ఒక ఎంక్వైరీ ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నాము. సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారణ చేసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ అబ్టైన్ చేసి పొరపాటు ఎక్కడ జరిగింది, ఎవరి దగ్గర పొరపాట్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ మీద మేము విచారణ అనంతరము యాక్షన్ తీసుకోవటానికి కూడా చర్యలు తీసుకుని విజయవాడలో ఉన్నటువంటి డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్గా ఉండటం వలన దీన్ని ఏ విధంగానైనా సరే సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి మా యొక్క హయ్యర్ అథారిటీస్కి తెలియజేయడం జరిగింది. స్పందించి వారు ఒక చిన్నపిల్లల డాక్టర్ని, ఒక కంటి డాక్టర్ని పోస్ట్ చేయడం జరిగింది. అతి త్వరలో ఒక ఎముకల డాక్టర్ని కూడా ఇక్కడికి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇతర స్పెషాలిటీస్ కూడా డాక్టర్స్ అవసరం ఉన్నారు. అదేవిధంగా సిబ్బంది కొరత కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది. ఆ సిబ్బంది కొరతకు తగినట్లుగా నోటిఫికేషన్లో వచ్చే వారంలో జరిగే నోటిఫికేషన్లో ఆ పోస్ట్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరంలో అపాయింట్ చేయబడినటువంటి ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారో వారందరికీ కూడా గత 12 నెలలుగా ఉన్న శాలరీస్ అంతా కూడా పే చేయటం జరిగింది. శానిటేషన్, సెక్యూరిటీ జీతాలు కూడా ఇంకా 3 నెలలు పెండింగ్ ఉంది. ఆ 3 నెలలు పెండింగ్ శాలరీస్ కూడా ఒక రాబోయే 3 రోజుల్లో వాళ్ళకి శాలరీస్ డ్రా చేయమని చెప్పి మేము సంబంధిత ఏజెన్సీస్కి ఇన్ఫార్మ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాత హాస్పిటల్ బిల్డింగ్ సౌకర్యంకి రోగులకు సరిపోవటం లేదు. కొత్త హాస్పిటల్ని సౌకర్యార్థము తీసుకుని రావాలని చెప్పి సంబంధిత కాంట్రాక్టర్స్తోనూ ఇంజనీర్స్తోనూ మాట్లాడటం జరిగింది. మా ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని రావటం జరిగింది. దీని మీద కొన్ని విధి విధానాలు రూపకల్పన చేసి పెండింగ్ ఎంతమంది అయితే వాళ్ళకి కాంట్రాక్టర్స్కి పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో ఆ పెండింగ్ అమౌంట్స్ వాళ్ళకి రిలీజ్ అయ్యేటట్లు, అదేవిధంగా ఆసుపత్రిని సాధ్యమైనంత త్వరగా కన్స్ట్రక్షన్ పూర్తయ్యి అందుబాటులోకి తేవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఇంతవరకు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ ఆసుపత్రిని ఏ విధంగా అయినా సరే రోగులకు సౌకర్యార్థమైనటువంటి హాస్పిటల్గా మార్చాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇక సాధారణ కాన్పులు, సిజేరియన్ ఆపరేషన్లు అన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా జరిగించాలి, వాటి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి సూచనలు ఇవ్వటం జరిగింది. కనుక రోగులు ఈ సౌకర్యాలన్నింటినీ కూడా ప్రయోజనపరుచుకోవాలి. సాధ్యమైనంత వరకు అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉచితంగా జరుగుతున్నాయి కాబట్టి ఊరికే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో సమన్వయం అనేది కూడా కొంత లోపించినట్లుగా మా దృష్టికి వచ్చింది. సంబంధిత సూపరింటెండెంట్ గారికి, నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సిబ్బంది దగ్గర ఉన్నటువంటి ఇష్యూస్ ఏమనేది వాళ్ళని తెలుసుకొని వారందరినీ కూడా సమన్వయపరిచి సేవలు సక్రమంగా రోగులకు అందేటట్లుగా చూడాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.